గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఎస్ఎస్సి అని ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి. సో మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి జాబ్స్ వచ్చేసరికి సిహెచ్ఎస్ఎల్ అండి. సో సిహెచ్ఎస్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అండి. సో ఇవి వచ్చేసరికి ఇంటర్మీడియట్ బేస్డ్ జాబ్స్ అండి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ అవుతాయి. సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ మనమైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 23వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి 18వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే మళ్ళీ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 18వ తేదీ జూలై 2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 19వ తేదీ జూలై 2025 అండి. సో ఏదైనా కరెక్షన్స్ కోసం అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి 23వ తేదీ జూలై స్టార్ట్ అయ్యి 24వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి 8వ తేదీ సెప్టెంబర్ స్టార్ట్ అయ్యి సో 18వ తేదీ సెప్టెంబర్కి అయితే ఎండ్ అయితే అవుతాయి. సో 10 days అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసరికి సో ఫిబ్రవరిలో లేదా మార్చిలో అయితే మార్చి 2026లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఈ టైర్ 1 టైర్ 2 ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అండి. సో దీని మీద ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా క్లారిఫికేషన్స్ కోసం అయితే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 1800309306 అని అయితే టోల్ ఫ్రీ నెంబర్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే ఎలిజిబిలిటీ ఏంటి అని ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అని నుంచి సిలబస్ ఏంటి అన్నీ కూడా అయితే ఏజ్ లిమిట్ అంతా మొత్తం ఇప్పుడైతే చూద్దాము. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి గ్రూప్ సి పోస్టులు అండి రిలీజ్ అయింది. సో జాబ్స్ వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్కు, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫర్ వేరియస్ మినిస్ట్రీస్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వీటి యొక్క జాబ్స్ శాలరీ అనేది అయితే ఎలా ఉంటుంది అంటే పే స్కేల్ అనేది లోవర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసరికి ఇది వచ్చేసరికి లెవెల్ 2 కింద అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ శాలరీ అనేది ఏంటంటే 19,900 నుంచి 60,200 మధ్యలో అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఇది వచ్చేసరికి లెవెల్ 4 కింద అయితే మనల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో శాలరీ అండ్ లెవెల్ 4 అండ్ లెవెల్ 5. సో శాలరీ విషయానికి వచ్చేసరికి 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది లెవెల్ 4 అనేది శాలరీ అనేది. సో లెవెల్ 5కి శాలరీ అనేది ఏంటంటే 29,200 నుంచి 92,300 మధ్యలో అయితే మనకైతే ఈ శాలరీ అనేది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి గ్రేడ్ ఏ. సో లెవెల్ వచ్చేసరికి ఇది లెవెల్ 4 అండి. సో లెవెల్ 4 కింద అయితే మనల్ని అయితే తీసుకుంటారు. లెవెల్ 4 కింద శాలరీ అనేది ఏంటంటే 25,500 నుంచి 81,100 మధ్యలో అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మొత్తం రిలీజ్ అయిన వేకెన్సీస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఇప్పుడు టెంటేటివ్ వేకెన్సీ వచ్చేసరికి 3,131 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో రిజర్వేషన్ విషయానికి వచ్చేసరికి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే రిజర్వేషన్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేషనాలిటీ వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి సో ఈ ఏజ్ లిమిట్ అనేది ఏంటంటే 1 జనవరి 2026 నాటికైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే మనకేంటంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 జనవరి 1999 నుంచి
ఫస్ట్ జనవరి 2008 మధ్యలో అయితే మన యొక్క ఏజ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లోని ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 15 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 years ఇవ్వడం జరిగింది. ఇలా డిఫరెంట్ కేటగిరీ వైజ్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఏజ్కి సంబంధించండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మనకేంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ కూడా ఓపెన్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 3వ తేదీ జూలై 2025 అండి. సో ఇంకా ఎవరైనా కానీ అప్లై చేయకపోతే సో ఎస్ఎస్సి సీజీఎల్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి సో అప్లై చేయకపోతే వెళ్ళి అది కూడా అప్లోడ్ చేయండి. సో దానికి కూడా ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. లేదా ఎండ్ కార్డ్స్లో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయడం అయితే మర్చిపోతాను గైస్. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే 1 జనవరి 2026 నాటికైతే మనకైతే ఈ ఎడ్యుకేషన్ అనేది అయితే కంప్లీట్ అయిపోయిండాలండి. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా డిఈఓ గ్రేడ్ ఏకి వచ్చేసరికి ఏంటంటే ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ చదివి విత్ మ్యాథ్స్ వచ్చేసరికి 1 of the సబ్జెక్ట్ అయితే అయి ఉండాలి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే. సో ఎవరైతే ఎల్డీసీ లేదా జేఎస్సి అండ్ డిఈఓ గ్రేడ్ ఏకి అప్లై చేస్తుంటారో వాళ్ళైతే ఇంటర్మీడియట్ అయితే చదివింటే సరిపోతుంది. రికగ్నైజ్డ్ బోర్డ్ లేదా యూనివర్సిటీలు అయితే చదివింటేనా వాళ్ళైతే క్వాలిఫై అయితే చెప్తున్నారు. సో ఆల్రెడీ మనం ఇందాక చెప్పా కదా నేను 1 జనవరి 2026 నాటికైతే మన యొక్క ఎడ్యుకేషన్ అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోండాలి. సో అప్పుడైతే మనం ఎలిజిబిలిటీ. అండ్ ఇంకా ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఫోటోను క్యాప్చరింగ్ అయితే ప్రాపర్గా అప్లోడ్ చేయాలని అయితే చెప్తున్నారు. సో ఫోటోను అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయాలండి. సో ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదండి. సో ఎవరైతే ఓసీ ఓబీసీ జనరల్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫీజు అనేది వచ్చేసరికి మనమైతే ఆన్లైన్ పేమెంట్ అయితే చేసేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ కానీ, భీమ్ యూపీఐ కానీ, నుంచి రూపీ కార్డు కానీ, డెబిట్ కార్డు ద్వారా అయితే మనమైతే పేమెంట్ చేయొచ్చు. సో పేమెంట్కి లాస్ట్ డేట్ అయితే 19th జూలై 2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఏదైనా కానీ ఇన్కంప్లీట్గా ఉండేసరికి మన అప్లికేషన్ అనేది అయితే రిజెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో పేమెంట్ అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత అది వచ్చేసరికి నాన్ రిఫండబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇండో కరెక్షన్స్కి వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. కరెక్షన్స్కి వచ్చేసరికి 23వ తేదీ జూలై స్టార్ట్ అయ్యి 24వ తేదీ జూలైకి అయితే ఎండ్ అయితే అవుతుంది. 2 days అయితే టైం ఉంటుంది. ఏదైనా కరెక్షన్స్ అంటే మనం అప్లై చేసేటప్పుడు ఏదైనా రాంగ్ మిస్టేక్స్ ఉంటే సో వాటిని అయితే మనం కరెక్షన్ చేయడానికి ఆ 2 days టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ సెంటర్ కోడ్ అండ్ ఎస్ఎస్సి రీజన్ వైజ్ అండ్ అడ్రస్ ఆఫ్ దేర్ వెబ్సైట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో వన్స్ చెక్ చేద్దాము. సో సెంట్రల్ రీజియన్ వచ్చేసరికి బీహార్ స్టేటు, ఉత్తరప్రదేశ్ స్టేట్ అయితే వస్తాయి. సో వాటి యొక్క సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ప్రయాగ్రాజ్లో అయితే ఉంది. సో వెస్టర్న్ రీజన్ వచ్చేసరికి అండమాన్ నికోబార్ అండ్ ఐలాండ్స్, జార్ఖండ్, ఒడిస్సా, సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి వీటికి వెస్ట్ బెంగాల్ కోల్కతాలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక అండ్ కేరళ రీజన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి కిందకి వచ్చేసరికి లక్షద్వీప్, కర్ణాటక, కేరళ అయితే వస్తుంది. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క అఫీషియల్
రీజన్ వచ్చేసరికి కర్ణాటకలో అయితే ఉంది ఆఫీస్ వచ్చేసరికి. సో నెక్స్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ రీజన్ అండి. సో ఈ మధ్యప్రదేశ్ రీజన్కి వచ్చేసరికి ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ స్టేట్ అయితే వస్తాయి. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీజనల్ డైరెక్టర్ స్టాఫ్ సెలక్షన్ ఆఫీస్ వచ్చేసరికి వీటికి ఛత్తీస్గఢ్లో అయితే ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ ఈస్టర్న్ రీజన్ అండి. సో నార్త్ ఈస్టర్న్ రీజన్ వచ్చేసరికి వచ్చే స్టేట్స్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ అండ్ త్రిపుర స్టేట్స్ అయితే వస్తాయి. సో వాటికి ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి అస్సాంలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నార్థన్ రీజను వచ్చేసరికి ఢిల్లీ, రాజస్థాన్ అండ్ ఉత్తరాఖండ్ అయితే వస్తుంది. వాటి యొక్క హెడ్ ఆఫీస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో హెడ్ ఆఫీస్ వచ్చేసరికి వీటి రీజనల్ ఆఫీసు ఢిల్లీలో అయితే ఉన్నదండి. నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ రీజన్ సబ్ రీజన్ వచ్చేసరికి చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, పంజాబ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ చెక్ చేయండి గైస్. సో నెక్స్ట్ రీజనల్ డైరెక్టర్ స్టాఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి చండీగఢ్లో అయితే ఉన్నదండి. నెక్స్ట్ సౌత్ రీజన్ వచ్చేసరికి మనకైతే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏలూరు ఇచ్చారు, శ్రీకాకుళం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేసరికి వరంగల్ నుంచి హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎవ్రీ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పుదుచ్చేరి నుంచి చెన్నై, కోయంబత్తూరు, తమిళనాడు నుంచి. సో ఇలా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో వీటి హెడ్ ఆఫీస్ వచ్చేసరికి తమిళనాడులో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ రీజన్ వచ్చేసరికి దాదరా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, గోవా, గుజరాత్ అండ్ మహారాష్ట్ర అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి మహారాష్ట్రలో అయితే ఉన్నదండి. సో ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి. అండ్ సెలక్షన్ ప్రాసెస్కి మనకైతే టైర్ 1 ఎగ్జామ్ అండ్ టైర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. సో టైర్ 1లో మనం క్వాలిఫై అయినామంటే మనకైతే ఏంటంటే నెక్స్ట్ టైర్ 2 అయితే క్వాలిఫై అవ్వాల్సింది అయితే ఉంటుంది. సో ఈ టైర్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాము. సో టైర్ 1లో ఏంటంటే మొత్తం మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కింద. సో సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఏంటంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ పార్ట్ వచ్చేసరికి ఎవ్రీ సబ్జెక్ట్ వచ్చేసరికి 25 మార్క్స్ ఉంటుంది. 50 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసరికి 1 అవర్ అయితే ఉంటుందండి ఎగ్జామ్ టైం వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్లో. సో ఇవి వచ్చేసరికి మనకేంటంటే పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. అండ్ మనమైతే ఆప్షన్స్ లాంగ్వేజ్ అయితే పెట్టుకోవచ్చు యాజ్ పర్ 16th పారా ప్రకారం అయితే చూద్దాము అది కూడా. నెక్స్ట్ టైర్ 2 సెలెక్షన్ అంటే మనం టైర్ 1 సెలెక్ట్ అయిన తర్వాత సో మనకైతే టైర్ 2కి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ టైర్ 1లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నదండి. 0.50 ఈచ్ రాంగ్ ఆన్సర్కి అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టైర్ 2లో సెలక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసరికి 2 సెక్షన్స్లో అయితే మనకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ సెక్షన్లో వచ్చేసరికి 2 hours 15 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 1లో వచ్చేసరికి మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ. అండ్ సెక్షన్ 2లో వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి మనకైతే 60 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్కి 3 మార్క్స్ లెక్కన 180 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం వచ్చేసరికి 1 అవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి వచ్చేసి 60 క్వశ్చన్స్ అండ్ ఈచ్ దానికి 3 మార్క్స్ ఉంటాయి. 180 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ దాంట్లోనే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది 15 మార్కులకి. సో ఈచ్ క్వశ్చన్కి వచ్చేసరికి 3 మార్క్స్ 45 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది.
సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 4 వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అండ్ టైప్ స్టేట్ అండి. సో ఇది వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అనేది ఎవరికంటే డిఈఓస్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్డ్ వాళ్ళకైతే ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ డిఈఓ ఇన్ ఎగ్జెప్ట్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్డ్ వాళ్ళకైతే ఉంటుంది, కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ పార్ట్ సి కిందకి అయితే ఇవ్వడం జరిగింది. సో టైప్ 2 ఏంటంటే సెక్షన్ 1 కిందకి, సెక్షన్ 2 కిందకి అయితే ఏమేమి ఉంటాయి అండ్ సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, సెక్షన్ 4లో స్కిల్ టెస్ట్ లేదా టైప్ టెస్ట్ అనేది అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఎగ్జామినేషన్ సంబంధించి. సో వీటిలో ఏంటంటే మనం ఎవ్రీ సెక్షన్స్ టైప్ 2లో ఏంటంటే ఎవ్రీ సెక్షన్స్ కూడా మనమైతే క్వాలిఫై కావాల్సిందైతే ఉంటుంది. సో టైర్ 1 సిలబస్ అయితే చూద్దాము. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఏమేమి టాపిక్స్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వన్ చెక్ చేయొచ్చు, సినానిమ్స్ అనేది స్పెల్లింగ్, డిటెక్షన్ మిస్స్పెల్ట్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, వెబ్స్, సో సెంటెన్స్ పార్ట్స్, క్లోజ్ ప్యాసేజ్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏమేమి టాపిక్స్ ఉంటాయని అయితే ఇవ్వడం జరిగింది. వెన్ డయాగ్రాము, సింబాలిక్, ఆ నుంచి డ్రాయింగ్ ఇన్ఫరెన్సీ, క్లాసిఫికేషను, ఆ నుంచి ఇక్కడ ఎంబెడెడ్ ఫిగర్ సిరీస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో వచ్చేసరికి ఏమేమి టాపిక్స్, నెంబర్ సిస్టము, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ఆ నుంచి ఆల్జిబ్రా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జామెట్రీ ఇవ్వడం జరిగింది, మెన్సురేషన్ ఇవ్వడం జరిగింది. సో మెన్సురేషన్ తర్వాత ట్రిగనామెట్రీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టాటిస్టికల్ చార్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది టైర్ 1కి సంబంధించి సిలబస్ అయితే. నెక్స్ట్ టైర్ 2 సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ అబిలిటీస్లో అయితే ఏమేమి ఉంటాయి, ఆల్జిబ్రా, జామెట్రీ, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ట్రిగనామెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్, మెన్సురేషను అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో ఏ టాపిక్స్ ఉంటాయని అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్లో ఏముంటాయి అండ్ జనరల్ అవేర్నెస్లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ప్రొఫెషన్స్లో వచ్చేసరికి కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంట్రెస్ట్ ఈమెయిల్స్, బేసిక్ ఆఫ్ నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఎగ్జామినేషన్ టైర్ 2 టైర్ 1కి సంబంధించి సిలబస్ డీటెయిల్స్ అయితే ఇదండి. సో నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, అంటే మన సెలెక్షన్ అయిన తర్వాత మనం ఏ పోస్ట్కు మనము ఏ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనేది అయితే ఆప్షన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్స్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకు టైర్ 1 టైర్ 2 వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 30%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 25%, అదర్ కేటగిరీస్ వచ్చేసరికి 20% అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.